హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం టిఫిన్ అది తిన్న తర్వాత మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకుని బట్టలు అయితే ఉన్నాయండి. బట్టలు అవి కూడా శుభ్రంగా ఉతికి ఆరేసాను. ఎందుకంటే కొంచెం మబ్బుగా ఎండగా ఉంది. మళ్ళీ ఏ వర్షం వస్తుందేమో అని డౌట్ వచ్చింది. అందుకే బట్టలన్నీ కూడా శుభ్రంగా ఉతికేసి ఆరేసాను. అలాగే ఈరోజు రైస్ అయితే ముందు వండి పక్కన పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే ఆదివారం నాడు ఇంకా మొదలు కదండి, మీకు తెలిసిందే. కార్తీక మాసం వెళ్ళిందంటే ప్రతి ఒక్కళ్ళ మనసు ఇంకా నాన్ వెజ్ మీదకి వెళ్తుంది. నాన్ వెజ్ ఏదో ఒకటి తినాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి నాన్ వెజ్ తినాలని, కానీ ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒకటి వండాలి కదా. ఈ రోజైతే కోడిగుడ్లు ఉన్నాయండి, వాటితోనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తానని చెప్పాను. నాన్ వెజ్ అనేది మళ్ళీ బుధవారం ఎప్పుడైనా తెచ్చుకుందరులే అని చెప్పాను. అంటే ఆయనకు వర్క్ ఉంది కొద్దిగా. అందుకే ఈరోజు కలగలుపు కర్రీ అనేది వండుతున్నానండి. ఎండు చేపలు ఉన్నాయి, ఎండు చేప వేసి చిక్కుడుకాయ, అలాగే కాలీఫ్లవర్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, టమాటా, బంగాళదుంప వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కలగలుపు కర్రీ ఎప్పుడైనా వండుకోవచ్చు. ఏ ఉన్నా సరే మన వాటిల్లో ఒక ఎండు చేప కానీ లేదా ఎండ్రేలు కానీ వేసినట్లయితే కూర మొత్తం మంచి టేస్ట్గా ఉంటుంది. ఎంత తినము అనే పిల్లలు కూడా, అంటే కొన్ని కూరగాయలు పిల్లలు తినరండి, ఇష్టపడరు ఒక్కొక్కరు. అలాంటి పిల్లలు కూడా ఆ వాసనకు తినేస్తారు. అలాంటప్పుడు మనం ఇలాంటి కర్రీస్ వండి పెడుతూ ఉంటే చక్కగా తింటారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ అంటే చికెను, మటను, ఫిష్, అలాగే ఇవే కాకుండా కోడిగుడ్లు ఇలాగ వండుకుంటూ ఉంటాం కదా. మధ్యలో అంటే నాన్ వెజ్ తింటున్నాం కదా ఇంకా అని చెప్పి ఒక వారం చికెను లేదా ఒక వారం మటను, ఫిష్ ఇలాగ వెంటనే కాకుండా ఇలాగ కొద్దిగా మళ్ళీ నాన్ వెజ్ అనేది తినటం అలవాటు చేసుకుంటే మంచిది అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ వాసనకే తింటారు కనుక. ఇంట్లో కొంచెం ఎండు చేప ముక్కలు ఉంటే అవి వేసానండి. అవి వేసి కనుక ఇలా ఉన్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. నూనె అయితే ఒక 2 గరిటెల ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ముందుగా ఎండు చేపలు వేపుకుంటున్నానండి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని. ఇలాగా ఈ వంటకాలన్నీ ఎక్కువగా బెంగాలీ సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే మాకు దగ్గరలో చాలామంది బెంగాలీ వాళ్ళే ఉన్నారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అలాగే మా వారికి వర్క్ చేయడం వల్ల బెంగాలీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ. వాళ్ళు ఎక్కువగా ఇలాగా కలగలుపు కర్రీ బాగా వండుకుంటారు. కాకపోతే వాళ్ళు ఫిష్ అనేది డైరెక్ట్ వేసుకుంటారు. మనమైతే ఎండు చేప వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకే ఇలాగ వండుతున్నాను. రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా వండుకోవడం వల్ల. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా అంతేనండి. ఏవైనా సరే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ముక్క ఎడవదు, చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ పరంగా కూడా బాగుంటుందండి. బంగాళదుంప ముక్కలు కూడా ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కనుక అది ప్రత్యేకించి అయితే మన పసుపుతో వేపుకొని అవసరం లేదు. ఇలా వేపుకుంటే ఆ నూనెలోనే సరిపోతుంది. ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదండి వీటికి. ఏ కర్రీ అయినా సరే సిమ్లో పెట్టుకుని కనుక మనం వండుకున్నట్లయితే ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. వాటర్ అనేది కూడా మనం తక్కువ వేసుకుంటే కూరలు అనేవి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయినాయి. అవి కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనం ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ నాన్ వెజ్ అంటే ఇష్టం అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వెజ్ తినేవాళ్ళు తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది కూడా వేపుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాతే అప్పుడు కూరగాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా వేపుకున్నట్లయితే రుచి అనేది బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే ఎక్కువ మగ్గబెట్టడంలోనే టేస్ట్ బాగుంటుంది. చిక్కుడుకాయలండి, ఇవి నాటు చిక్కుడుకాయలు, అందుకే కొంచెం తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు కూడా బాగా వేపుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలు ఎక్కువగా నాటు చిక్కుడుకాయలు అవి వస్తూ ఉంటాయి కదా. నాటు చిక్కుడుకాయలతో ఎలాంటి కర్రీ వండుకున్నా అందులో ఎండు చేప కానీ ఎండ్రాయిలు కానీ ఏ వేసి వండుకున్నా బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళు అయితే చికెన్ తినేవాళ్ళు చికెన్ వేసుకుంటారు, మటన్ కూడా వేసుకుని వండుకునే వాళ్ళు ఉంటారు, పచ్చిరొయ్యలు ఇలాగా. చిక్కుడుకాయ తినేవాళ్ళు చాలామంది రకరకాలుగా కలగలుపు కర్రీస్ అనేది వండుకుంటూ ఉంటారు. అలాగే నాటు చిక్కుడుకాయ ఇందులో వేసుకున్నా చాలా బాగుంటుందండి. తొందరగా మగ్గిపోతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే టమాటా కూడా ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నాను, వాటిని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఏ కూరగాయ ముక్కలన్నా లైట్గా వేపుకున్నాం కనుక అవన్నీ తొందరగా మగ్గిపోతాయి. తగినంత ఉప్పు, కారం. ఇందులో మసాలా అయితే ప్రత్యేకించి ఏం వేయట్లేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే, అది కూడా కొంచెం కచ్చాపచ్చగా నూరినటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అది టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో. ఎక్కువగా మసాలాలు కూడా నేను కర్రీస్లో ఎక్కువగా ఉపయోగించనండి. అది ఎంతవరకు అవసరం అంతవరకే వేస్తూ ఉంటాను. మసాలా కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏదైనా కొంచెం తగ్గించి తినడమే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే అవి తగ్గించి తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది.
ఇదిగోండి, నాకు కర్రీలో ఎందులో అయినా సరే మీకు కారం అనేది తక్కువగా వేస్తాను, ఉప్పు కూడా సమానంగా చూసుకుని వేస్తాను తప్ప ఎక్కువ తక్కువలో వేయను. కర్రీ అనేది ఈ విధంగా ఉందండి, తొందరగానే మగ్గిపోతుంది. ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను, మీరు కళ్ళుప్పు అనే వేసుకోవచ్చు. కారం కూడా వేసుకుంటున్నానండి. ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉన్నట్లయితే తినలేని వాళ్ళు ఎవరైనా సరే, చిన్నపిల్లలు నాన్ వెజ్ తినాలని కోరుకున్నప్పుడు ఇలాంటి ఎండు చేపలు కానీ, ఎండ్రేలు కానీ, మీరు కోడిగుడ్లు కానీ పక్కన పెట్టుకుంటే ఇలా వెజ్ కర్రీ ఏదైనా వండుకున్నప్పుడు, కలగలుపు కర్రీస్ ఏమైనా వండినప్పుడు వాటిలో ఒక్క ఎండు చేప ముక్క అయినా ఏదైనా వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినగలుగుతారు, రుచి కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగ వేపుకున్నాను. తొందరగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెంసేపన్నా మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. లేదు మనకి కూరగాయ ముక్కలు అన్నీ బాగా మగ్గిపోయాయి అనుకుంటే కొంచెంసేపు ఉప్పు కారం ఇవన్నీ వేసి వేగిన తర్వాత అప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎంత తక్కువ వేసుకుంటే కర్రీస్ అనేది అంత రుచిగా ఉంటాయండి. ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదు. ఏ కూరలకైనా మనం సిమ్లో పెట్టి తొందరగా మగ్గించుకుంటే చక్కగా మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కోడిగుడ్లు కూడా తీసుకున్నానండి. ఒక 4 గుడ్లు తీసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే తొక్కలు వేసేసి కొంచెం నాట్లు పెట్టి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. వాటిలో అయితే నేను వంకాయలు వేసి పులుసు పెడదాం అనుకుంటున్నాను. అవి అయితే టేస్ట్ బాగుంటాయి అలా వండుకోవడం వల్ల కూడా. వంకాయ కానీ, అలాగే కోడిగుడ్లో ములక్కాడ కానీ ఏదైనా సరే వేసుకుంటే, టమాటా కానీ వేసుకుని వండుకుంటే రుచి బాగుంటుంది కదా. ఈరోజు చారు పెట్టట్లేదండి, కోడిగుడ్లును వంకాయ పులుసు పెట్టి ఇలాగ కలగలిపి కర్రీ అనేది వండుతున్నాను. ఇవన్నీ కూడా నేను కట్ చేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను. కోడిగుడ్లు కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా రుచి బాగుంటుందని ఒక చిన్న టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దానికి కూడాను. ఇదిగోండి, కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కోడిగుడ్లు పులుసు అనేది చాలామందికి ఇష్టమే ఉంటుంది. పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఇష్టం లేకుండా ఉండేవాళ్ళు అయితే ఉండరని నా అభిప్రాయం. కోడిగుడ్డు ఏ విధంగా వండుకున్నా టేస్ట్ బాగుంటుంది కదా. కొంచెం పసుపు వేసి వేపుకుంటున్నానండి. ఒక్కొక్కరు అయితే వేపుకోకుండానే వండుకుంటారు పులుసు. అది మీ ఇష్టం బట్టి మీరు వండుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువగా గుడ్లు అనేవి ఇలా వేపిన తర్వాతే తింటామండి. ఇలాగ వండడం వల్ల రుచి చాలా బాగుంటుంది. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కోడిగుడ్లకి రుచి చాలా బాగుంటుంది. వీటితో పాటు చక్కగా నూనెలో వేసి వేపితే నాట్లు పెట్టి పేలకుండా ఉంటాయి. అలాగే ఆ నూనె, ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి వేపుకునే వాళ్ళు ఉంటారు. అలా వీలైతే అలా వేపుకోండి. నేనైతే కేవలం పసుపు మాత్రమే వేసి వేపుతున్నాను. రుచి చాలా బాగుంటుందండి ఇలా వేపుకోవడం వల్ల కూడా. కోడిగుడ్లు అనేవి బాగా వేపితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ కోడిగుడ్లు అయితే పులుసు పెడుతున్నానండి. ఈ కోడిగుడ్లలో కంపల్సరీ వంకాయ కానీ, అలాగే టమాటా, ములక్కాడ ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం ఎండ్రాయిలు ఉన్నవాళ్ళు ఎండ్రాయిలు వేసుకుని కూడా వండుకోవచ్చు. ఎండు చేప కూడా వేసుకుని వండుకోవచ్చు పులుసు పెట్టుకునేవాళ్ళు. నేను ఇందులో అయితే ఏం వేయట్లేదండి. కనీసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయట్లేదు. ఆల్రెడీ నేను కలకలుపు కర్రీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా, అందుకే ఇది ప్లెయిన్గానే వండుతున్నాను. ఇంకా ఏ విధమైన వేయట్లేదు. ఉప్పు, కారం, చింతపండు వాటర్తో మాత్రమే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తొందరగా అయిపోతుందండి కర్రీస్ కూడా ఇలా ప్రిపేర్ చేయడం. మన నాన్ వెజ్ చేపలు ఇలాంటివి తెచ్చుకుని వండే టైం కూడా పట్టదు. ఇలాంటి వంటకాలు చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి కూడా పొడవుగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవడం వల్ల చక్కగా కుక్ అవుతాయి. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక 5-10 సెకండ్ల లోపల కనుక మీరు లైక్ చేసినట్లయితే తొందరగా లైక్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ వెళుతుంది. నా వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుంది, చాలామంది చూడగలుగుతారు ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి. టమాటా కూడా బాగా వేపుకోవాలి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలో పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసాం కదా, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు ఏదైతే మనం వేసుకుంటున్నామో అది వేసుకోవడమే. చింతపండు అనేది మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కారం అనేది తగినంత కారం వేసుకోండి. మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ.
వీటన్నిటిని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసేపు మగ్గనివ్వండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరికైనా నోటిఫికేషన్ అనేది రాకపోతే కనుక ఒకసారి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల తదుపరి నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకుని ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ వెళ్తుంది మీకు. నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, తగినంత చింతపండు వాటర్ అయితే వేసి కొంచెం దగ్గరికి మగ్గనిచ్చుకుంటే, అంటే మరగనిచ్చుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో ఏ విధమైన మసాలా అనేది వేయలేదు. మీకు నచ్చితే కనుక ఇందులో ధనియాల పొడి వేసుకోండి, లేదంటే ఇలా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడైతే ఎగ్స్ వేసేసుకుందాం. కోడిగుడ్లు వేపుకుని ఉంచుకున్నాం కదా పసుపులో, ఆయిల్లో వేసి ఈ గుడ్లు కూడా వేసేసుకోవడమేనండి. బాగా మగ్గిన తర్వాత, అంటే మరిగిన తర్వాత మనం కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. ఇందులో ఆయిల్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఏమీ మధ్యలో వేయకండి. మీరు ఎంత వేసుకోవాలన్నా ఫస్ట్లోనే వేసుకుని చక్కగా వండుకుంటే కూరలు అనేవి రుచిగా ఉంటాయి. కారం, ఉప్పు కూడా నాకు తగినంత నేను వేసుకున్నాను. మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా మరగనిచ్చి కొంచెంసేపు ఆగిన తర్వాత మనం దించేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఎవరైనా వంటలు చేయాలి అనుకున్న వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చూసి చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ కూడా దగ్గరికి అయిపోయిందండి. కలగలుపు కర్రీ కూడాను ఇది కూడా దించేసుకుంటున్నాను. ఇది కూడా బంగాళదుంప బాగా చక్కగా కుక్ అయింది. ఇలాగ కుక్ అయిన తర్వాత మన దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఈ కర్రీ కూడా తొందరగా మరిగిపోయింది. మరిగిపోయిన కర్రీని ఒకసారి చూపిస్తున్నాను. కోడిగుడ్లు కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కూడాను ఎక్కువగా కర్రీ అనేది వస్తుంది పులుసు అయినప్పటికీ కూడాను. కోడిగుడ్లు కూడా బాగా చక్కగా వేపుకుని ఉన్నాం కనుక తొందరగానే అయిపోతుందండి. వంకాయ ఇలాగా వండుకోవడం చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా వండుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా నచ్చుద్ది ప్రతి ఒక్కరికి కూడా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.